దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు మనకి ఇస్తున్న వాగ్దానము మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. యేసయ్య చెప్తూ ఉన్నారు ఈ మాట. నమ్ముట నీ వలనైతే. మనం అనేక సార్లు దేవుని యొక్క ఆశీర్వాదాలను ఎందుకు సంపాదించుకోలేమంటే మన యందు విశ్వాసం లేకపోవటం, నమ్మకము అనేది మనలో లేకపోవటం. జరుగుద్దా జరుగుదా, ఈ పని అవుద్దా అవుదా, ఈ కార్యం సఫలం అవుద్దా లేదా అనే ఒక అవిశ్వాసము ఎప్పుడూ మన హృదయంలో ఉంటుంది. ఇది అందరిలో ఉంటుంది. కానీ యేసయ్య చెప్తున్నాడు, నువ్వు నమ్మినట్లయితే సమస్తము సాధ్యం అవుతుందని మనల్ని ఆయన ధైర్యపరుస్తున్నాడు. కాబట్టి మనం నమ్ముదాం. ప్రార్థించినప్పుడు మీరు పొందుకొని ఉన్నామని నమ్మమంటున్నాడు. మనం ఏదైతే దేవుణ్ణి అడుగుతామో, దేవుణ్ణి ప్రార్థిస్తామో అది మనము పొందుకొని ఉన్నామని నమ్మండి అని యేసయ్య చెప్తున్నాడు. అదే విశ్వాసం. జరగక ముందే ఇది తప్పనిసరిగా జరుగుతుంది అని మనం విశ్వసించితే దేవుడు ఆ కార్యాన్ని సఫలపరుస్తాడు. కాబట్టి నమ్మిక అనేది మన ఆత్మీయ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కనుక విశ్వాసంలో మనం బలపడదాం, స్థిరముగా ఉందాము. దేవుని కార్యాలన్నీ కూడా మన పక్షమున నెరవేరినట్లు మనము ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క ఆశీర్వాదం పొందుకుందాం. దేవుడు అట్టి కృప దయచేయను గాక. దేవా, నీకు వందనాలు ప్రభువా. మేము నమ్మటము నాయన నేర్పించండి. నీ యందు పరిపూర్ణ విశ్వాసంతో అడిగి పొందుకునే భాగ్యం దయచేయమని యేసు నామమున ఆమేన్.